ఈరోజు పాజిటివ్ రిజల్ట్. ఈ కపుల్ రాపూర్ నుండి వచ్చారు. మ్యారేజ్ అయ్యి 1 year అవుతుంది. ఈ అమ్మాయికి 30 years ఏజ్. ఏమి 1 year వెంటనే ప్రెగ్నెన్సీ కోసం వచ్చేసావు అని అడిగినప్పుడు తను చెప్పింది ఏంటంటే, తను ఆల్రెడీ 30 years 1 year ట్రై చేసింది, ప్రెగ్నెన్సీ రాలేదు, పీరియడ్స్ కూడా 2 monthsకి ఒకసారి వస్తున్నాయి, అందుకని వచ్చేసానని చెప్పింది అనమాట. తనకి స్కాన్ చేసినప్పుడు పీసీఓ ప్యాటర్న్ ఉంది, హార్మోన్స్ అన్నీ బాగున్నాయి, హస్బెండ్ కౌంట్ 23 million ఉంది, కానీ మొటిలిటీ తక్కువ ఉందన్నమాట. సో తనకి ఒక యాంటీ ఆక్సిడెంట్ యాడ్ చేశాము. ఎగ్ రిలీజ్ అవడానికి తనకి టాబ్లెట్ ఇచ్చాను. ఫస్ట్ సైకిల్లో 15th day ఎగ్ రిలీజ్ అయింది. 9 mm ట్రిపుల్ లైన్ ఉంది. ఆ సైకిల్లో తను కన్సీవ్ అయింది. ఈ రోజు ఆ అమ్మాయికి 8 weeks ప్రెగ్నెన్సీ విత్ గుడ్ ఫీటల్ హార్ట్ రేట్. సో మ్యారేజ్ అయిన తర్వాత 1 year పాటు ట్రై చేస్తే 1 yearలో వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాలేదు అంటే గనక వాళ్ళు ఒకసారి గైనకాలజిస్ట్ని కలవాలి అని చెప్తామన్నమాట. ఇది ఎవరికి అంటే 30 years కంటే, విమెన్ ఏజ్ 30 years కంటే తక్కువ ఉంటాయి. ఒకవేళ ఆడవారి వయసు 30 సంవత్సరాలు దాటిన తర్వాత మ్యారేజ్ అయితే వాళ్ళకి 6 months ట్రై చేయమని చెప్తాము. 6 monthsలో కన్సీవ్ అవ్వకపోతే కనుక గైనకాలజిస్ట్ని కలవమని చెప్తాము.